హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మరుగుజ్జు పిశాచాలు అనే చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కనకయ్య కూతురు పెళ్లి నిశ్చయమైంది. కాని కూతురు పెళ్లి తన ఇంట చేస్తే ఊళ్ళో అందరినీ పిలవలసి వస్తుందని లోబి అయిన కనకయ్య మరో ఊళ్ళో ఏర్పాటు చేసి పెళ్లి కొడుకు వైపు వాళ్ళు అలా కోరారని అడిగిన అందరితోనూ బొంకాడు. పెళ్లి 2 రోజులుందనగా పెళ్లి ఏర్పాట్లు చూడటానికి తన కొడుకును పంపి రేపు పెళ్లనగా కనకయ్య తన భార్యను కూతుర్ని వెంట పెట్టుకుని అతి ముఖ్యమైన బంధువులతో 2 బండ్లలో ప్రయాణమయ్యాడు. మామూలు పరిస్థితుల్లో అయితే వాళ్ళు ఆ రాత్రికి గమ్యస్థానం చేరి ఉండవలసింది. కాని దారిలో ఒక ఎద్దుకు జబ్బు చేసింది. దాన్ని ఎవరింటినో దిగవిడిచి మరొక ఎద్దును కుదుర్చుకొని కాలయాపన చేయటంలో సూర్యాస్తమమై బాగా చీకటి పడేసరికి సగం ప్రయాణం కూడా పూర్తి కాలేదు. తన కొడుకు ఆ ఊళ్ళో సత్రానికి అద్దె ఇచ్చి అందరి కోసం వంట కూడా చేయించుంటాడు. అంతా దండగా అంటూ కనకయ్య అదే పనిగా వాపోయాడు. ఈ చిత్రానికి తోడు వర్షం పడింది. దారంతా బురద రొచ్చును. దారి పక్కన ఉన్న శ్మశానం నుంచి నక్కల కూతలు, గుడ్లుగుబల అరుపులు భయం పుట్టేటట్టు వినిపిస్తున్నాయి. గతుకుల దారిన పోతున్న బండి అకస్మాత్తుగా ఒక పక్కకు ఒరిగింది. పక్క చక్రం బురద గుంటలో దిగబడింది. అందరూ బండి దిగి బండిని గొత్తుల నుంచి బయటకు తోయటానికి ప్రయత్నించారు. కాని ఎంత ఆయాసపడినా లాభం లేకపోయింది. ఇంతలో కనకయ్యకు పెద్ద కోలాహలం వినిపించింది. బండి గూడు మీద ఎవరో దూకినట్టు అయింది. కనకయ్య పైకి చూసి నిర్ఘాంతపోయాడు. గూడు మీద కొన్ని మరుగుజ్జు పిశాచాలు చేరి పల్టీలు కొడుతున్నాయి. ఎవరు మీరు అని కనకయ్య వాటిని అడిగాడు. మేం మరుగుజ్జు పిశాచాలం. మీరు ఇలా వల్లకాటికి ఏం పని మీద వచ్చారు అని పిశాచాలు అడిగాయి. కనకయ్య ధైర్యం తెచ్చుకొని, వల్లకాటికి రావటానికి మాకు ఏం కర్మం పట్టింది? రేపు మా అమ్మాయి పెళ్లి అన్నాడు. పెళ్ళోయ్ పెళ్లి, అరిసెలోయ్ అరిసెలు, బూరెలోయ్ బూరెలు అంటూ మరుగుజ్జు పిశాచాలు నృత్యాలు చేశాయి. ఏం పెళ్ళో, బండి బురదగుంటలో ఇరుక్కుపోయి పైకి రాకుండా ఉన్నది అన్నాడు కనకయ్య. పెళ్లికి మమ్మల్ని కూడా తీసుకుపోయేటట్టుంటే మేం క్షణంలో బండిని పైకి లాగుతాం అన్నాయి పిశాచాలు. బండి పైకి లాగండి, మిమ్మల్ని తప్పకుండా పెళ్లికి తీసుకుపోతాం అన్నాడు కనకయ్య. అందరూ బండిలో ఎక్కి కూర్చున్నారు. పిశాచాలు బండి గూడు మీద నుంచి కిందకి దూకి బండిని పైకి తోశాయి. తరువాత బండి రెట్టింపు వేగంతో నడవసాగింది. బంధువుల్ని తప్పించుకొని పెళ్లికి పిశాచాలను వెంట తీసుకుపోతున్నాం అని కనకయ్యను అతని భార్య ఎత్తిపొడిచింది. ఈ మొహం, మనం ఆ ఊరు చేరేసరికి తెల్లవారిపోతుంది. పిశాచాలు తమ దారిని తాము పోతాయి అన్నాడు కనకయ్య. బండి పోతున్న వేగం చూస్తే ఓడి కూసేలోపనే చేరిపోయేటట్టున్నాం. అప్పుడేం చేస్తావు? ఈ పిశాచేతులకు మర్యాదలు చేయటం నా వల్ల కాదు. అదేదో నువ్వే చేసుకో అన్నది కనకయ్య భార్య. ఆడవాళ్లకు ఆలోచన శక్తి ఆవగింజంతైనా ఉండదు. ఊరు చేరగానే భద్రకాళి గుడి దగ్గర ఆగి, ఇక్కడే పెళ్లి, అందరూ లోపలికి పదండి అని పిశాచాలతో అంటాను. అంతే, పిశాచాలు కాలికి బుద్ధి చెబుతాయి అంటూ కనకయ్య విరగబడి నవ్వాడు. కనకయ్య భార్య తన భర్త తెలివికి సంతోషిస్తూనే పైకి చిరాకు నటించుతూ, నెమ్మదిగా మాట్లాడు, అవి వినగలవు అన్నది. తరువాత వాళ్ళు నిద్రపోయారు. ఏదో కుదుపుకు వాళ్ళు మేలుకునేసరికి పూర్తిగా తెల్లవారి ఉన్నది. కనకయ్య బండి కుదుపుకు ఒళ్లంతా హూనమై నిద్రకళ్లతో బండి దిగి చూస్తే బండి ఇంకా రాత్రి దిగబడిన గోతిలోనే ఉన్నది. నువ్వు నన్ను అనవసరంగా బాగించావు. నా మాటలు విని పిశాచాలు బండిని తెల్లవార్లు గుండ్రంగా తిప్పి మళ్లీ గోతులకు తోశాయి అని కనకయ్య భార్యను తప్పుపట్టాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.